బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో నిందితులు హత్యకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించినట్లు దర్యాప్తు బృందంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన ప్రకారం మే 23న రాజా రఘువంశీని హత్య చేసిన అనంతరం సోనం రఘువంశీ కూడా 3 కిరాయి హంతకులతో కలిసి 11 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. ఆ తర్వాత సోనం గుహవాటికి వెళ్లి అక్కడి నుంచి రైలులో మే 25న ఇండోర్కు చేరుకుంది. అక్కడ సోనము ప్రియుడు రాజ్ కుష్వా ఓ హోటల్ గదిలో ఆమెను ఉంచాడు. అతడు కూడా పక్కనే మరో హోటల్లో ఉంటూ ఏకాంతంగా గడిపినట్లు బయటపడింది. మొగుణ్ణి ఫస్ట్ నైట్ రోజు దగ్గరకు కూడా రానివ్వలేదు సోనం. అంతా హనీమూన్లోనే అని ఆశపెట్టి మేఘాలయకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టింది. మొగుణ్ణి చంపేశాననే పశ్చాత్తాపం కూడా లేకుండా ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇక అదేవిధంగా 3 కిరాయి హంతకులకు కూడా రాజ్ కుష్వా ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో జూన్ 2న ఉత్తరకాశీ కొండల్లోని ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కావడం, అతని తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు ఉండడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారింది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న కథ ఇక్కడే అడ్డం తిరిగింది. సోనం ప్లాన్ బెడిసి కొట్టింది. సోనం ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా రాజ్ కుష్వాతో తరచూ ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. ఈలోగా రాజ్ కుష్వా సోనంను టాక్సీ మాట్లాడి ఉత్తరప్రదేశ్కు పంపించాడు. ఆ తర్వాత పోలీసులు రాజ్ కుష్వాను అదుపులోకి తీసుకుని విచారించగా కిరాయి హంతకుల విషయం, హత్యకు ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సోనం యూపీలోని ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. తనకు మాదక ద్రవ్యాలు ఇచ్చారని, తాను ఏ హత్య చేయలేదని డ్రామాకు తెరలేపింది.